మిస్సింగ్ నెంబర్స్ 0, 7, 26 తర్వాత ఏమిటి? సో మనము 0కి 7కి మధ్యలో రిలేషన్ ఏంటో చూడాలి. 0ని 1 - 1గా రాసుకోవచ్చు, 7ని 8 - 1గా రాసుకోవచ్చు, 26ని 27 - 1గా రాసుకోవచ్చు. 1 - 1 ఇప్పుడు ఇక్కడ చూస్తే 8 అంటే మనం 2 క్యూబ్ రాసుకోవచ్చు, -1. 27 అంటే 3 క్యూబ్ -1. 1 అంటే 1 క్యూబ్ -1. సో నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది? 4 క్యూబ్ -1 అవుతుంది. 4 క్యూబ్ అంటే సో ఇది 64 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 63. మిస్సింగ్ నెంబర్స్ 2, 6, 21, 88. సో ముందు 2 ఉంది, 6ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 × 2 + 2గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 21 ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 × 3 + 3గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 88ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 21 ఉంది కాబట్టి 21 × 4 + 4గా రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 88 × 5 + 5 అవుతుంది. సో 88 × 5 అంటే 440 + 5 అంటే 445. ఇది ఆన్సర్. మిస్సింగ్ నెంబర్స్ 1, 4, 15 తర్వాత నెంబర్ ఏంటి? తర్వాత 325. సో ఇక్కడ 1 ఉంది, మనం 4ని ఎలా రాసుకోవచ్చు? 1 × 2 + 2గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 4 ఉంది కదా. 15ని ఎలా రాసుకోవచ్చు? 4 × 3 + 3గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 15 ఉంది కదా. నెక్స్ట్ నెంబర్కు మనం 15 × 4 + 4గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో 15 × 4 అంటే 60 + 4 అంటే 64. సో మనకు 64 అనేది వస్తుంది. సో ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు 64కి మనము 5తో మల్టిప్లై చేసి 5 యాడ్ చేస్తే 325 రావాలి. సో 64 × 5 అంటే 320 + 5 అంటే 325. సో ఆన్సర్ కరెక్ట్. సో మనకు ఆన్సర్ 64. మిస్సింగ్ నెంబర్స్ 3, 7, 16, 35 తర్వాత నెంబర్ ఏంటి? సో ఇక్కడ 3, మనం 7ని ఎలా రాసుకోవచ్చు? 3 × 2 + 1గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 7 ఉంది, మనం 16ని ఎలా రాసుకోవచ్చు? 7 × 2 + 2గా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 1 యాడ్ చేసాం, ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్కి 3 యాడ్ చేయాలి. సో ఇక్కడ 16 ఉంది, 16 × 2 + 3 యాడ్ చేద్దాం. సో 35 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 35 × 2 + 4గా రాసుకోవాలి. సో 35 × 2 అంటే 70 + 4 74. ఇది ఆన్సర్. మిస్సింగ్ నెంబర్స్ 462, 420, 380 తర్వాత నెంబర్ ఏంటి? తర్వాత 306. సో మనం ఇప్పుడు 462కు 420కి రిలేషన్ ఏందో చూద్దాం, అలాగే 420కి 380కి రిలేషన్ ఏందో చూద్దాం. సో 462 అంటే మనం నెక్స్ట్ నెంబర్ 420 ఉంది. సో 462 ఇలాగ రాసుకుందాం. తర్వాత నెంబర్ని 462 - 42గా రాసుకోవచ్చు కదా 420 అంటే. సో తర్వాత 380 ఉంది, 380ని 420 - 40గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 42 తీసేసాం, ఇక్కడ 40 తీసేసాం. అంటే నెక్స్ట్ నెంబర్కి 38 తీసేయాలి. సో ఇప్పుడు 380 - 38 ఏమొస్తుంది? 342 వస్తుంది. సో ఇది చెక్ చేద్దాం ఇప్పుడు.
ఇప్పుడు 342 నుండి 36 తీసేయాలి, ఎందుకంటే 2 డౌన్ అవ్వుకుంటూ వస్తుంది. సో 342 మైనస్ 36 306. సో 306 సరిపోయింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ 342. మిస్సింగ్ నెంబర్స్ 27, 18, 11, 6. నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఇక్కడ 27 అలాగే రాసుకుందాం. 18ని మనం ఎలా రాసుకోవచ్చు? 27 మైనస్ 9గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 11ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 18 ఉంది కదా, 18ని మైనస్ 7గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 27 నుండి 9 తీసేసాం, ఇక్కడ 18 నుండి 7 తీసేసాం, అంటే 2 డౌన్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు 11ని ఎలా రాస్తాం? 18 మైనస్ 7గా రాసాం కదా. ఇప్పుడు 6ని ఎలా రాయాలి? 11 మైనస్ 5గా రాయాలి. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 6 మైనస్ 3గా రాసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ నెంబర్ 3 అవుతుంది. ఇది ఆన్సర్.